బయటకు వచ్చినాం సార్. ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక ఆదర్శ దంపతులుగా ఉన్న ఒక కండక్టర్ భార్య ఆవేదన కల్పన గారి బాధలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఒకసారి మనం చూసినట్టయితే ఏదైతే ఒక చిన్న సాకుతోనే ఆమెను ఉద్యోగం నుంచి ఆమె భర్తను ఉద్యోగం నుంచి తొలగించబడ్డా అని చెప్తున్నారు. దీనికి ఒక ఆదర్శంగా జీవిస్తున్న ఒక కుటుంబాన్ని ఎంత చిన్నరవందర చేసిరో మనం గాథ వింటున్నాం. కల్పన గారు చెప్పండి, దీనికి మీరు ఇంతకుముందు వినతి పత్రాలు ఇచ్చారా యజమాన్యానికి? యజమాన్యం దాని మీద ఎలా రిప్లై ఇచ్చింది మీకు? సార్ యజమాన్యాలు అంతకు ముందు డిపో పెట్టిండు, తర్వాత ఆర్ఎం కాపీలు అవన్నీ చేసినా కూడా ఏం ఫలితం లేకుండా పోయింది సార్. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జీవితాలు ఏమన్నా ఆశలు నిండుతాయని ఎదురు చూసుకుంటున్నాం సార్. వచ్చిన తర్వాత ఈ ప్రజావాణిలో అప్పీల్ పెట్టినాం సార్. ప్రజావాణిలో అప్పీల్ పెట్టినాము. తర్వాత వాళ్ళు మళ్ళీ కాల్ చేసిరు, మీ లిస్ట్ ఉంది, మీ పేరు ఉంది, తర్వాత జీవో వచ్చింది, మీకు అందరికి ఇచ్చినాం అన్ని చెప్పిరు సార్. బస్ భవన్కి వెళ్ళినాము, అక్కడికి కూడా వెళ్ళి ఎవరిని బతిమలన్నా కూడా గవర్నమెంట్ జీవో ఇచ్చిన తర్వాత ఈ సజ్జనార్ సార్ ఎందుకు ఇస్తలేడు మరి మాకైతే అర్థమైతలేదు సార్. మేమేమన్నా లక్షల జీతాలు ఉండాలా సార్? వీళ్ళు ఏమన్నా రోజు కూలి చేస్తే జీతాలు పడ్డట్టుగా వాళ్ళ జీతాలు సార్. పిల్లల్ని పెట్టుకుని చిన్నగా మా ఫ్యామిలీ కష్టాలు మాకు తెలుస్తాయి సార్. ఒకసారి చూస్తే ఉద్యోగాలు పోయి లోన్లు తీసుకొని మా జీవితాలను చీకట్లు చేసిరు సార్. పర్వాలేదు, కనీసం మా పిల్లల మొహాలన్నా చూడాలి కదా సార్.